వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కడప టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజ్యసభ స్థానానికి సంబంధించి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ కూడా శ్రీనివాసరెడ్డి మనస్తాపం చెందారు. పార్టీ కోసం శ్రమించినటువంటి నాయకులకు తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరమని ఈ నేపథ్యంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాజ్యసభ సీటును ఆశించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కూడా గతంలోనే నేను అడిగాను అనేటువంటి మాట కూడా చెప్పారు. చంద్రబాబును అడిగిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించిన తర్వాత ఈ రోజు రాకపోవడంతో ఆశించి భంగపడ్డారని కూడా శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. గత 13 ఏళ్లుగా కడపలో టీడీపీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారనేది శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని పనిచేశారని కూడా ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్నారు. బాహాటంగా ఒక సీనియర్ నేత బాహాటంగా బయటకు వచ్చి ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడంతో టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీనివాసరెడ్డి కడపలో ఎంతో కృషి చేశారని కూడా అక్కడ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నుంచి హామీ ఉన్న తర్వాత కూడా సీటు రాకపోవడంతో ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యకర్తల వద్ద కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శ్రీనివాసరెడ్డి కడపలో కీలకంగా ఉన్నటువంటి నేత రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆవేదన వ్యక్తం చేస్తూ బాహాటంగా ట్వీట్ కూడా చేశారు. బాహాటంగా నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, కడప జిల్లా రాజకీయాల్లో ఏవైతే శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా టీడీపీలో కొనసాగుతున్నారో, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కడప టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమితులైతే చివరికి ఎట్టకేలకు మాధవిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం, మంచి మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ కడప పట్టణంలో జెండా ఎగిరింది. మైనారిటీలు అత్యధికంగా ఉండే కడప నియోజకవర్గంలో ఒక హిందూ నాన్ మైనారిటీ అభ్యర్థి గెలవడం శుభసూచకం అని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అలాంటి నేపథ్యంలో దాదాపు కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మాధవిరెడ్డి పైన ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతా ఉంది. టీడీపీలో పలు గ్రూపులు పలువురు వ్యతిరేకించడం, ఏకపక్ష ధోరణితో ఆమె ముందుకెళ్లడంతో ఇప్పటికే పలు విమర్శలు ఉన్న నేపథ్యం శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇది ప్రచారం మాత్రమే. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటామనుకున్నాం. కడప జిల్లా లాంటి కడప లాంటి ప్రాంతంలో గత 13 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము అనే కోణంలో ఆయన మాట్లాడారు. అది వాస్తవం. ఎందుకంటే ఆయనకు ప్రస్తుతం మదనపల్లె, ఆయన ప్రస్తుతం రాజంపేట అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వారు. ఆ నియోజకవర్గం కూడా రాయచూటి నియోజకవర్గం, అది అన్నమయ్య జిల్లాలో ఉంది. గతంలో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలో వారి తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళ అన్న రమేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయిన నేపథ్యం ఉంది. అలాంటి రాజకీయ కుటుంబానికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. పలు కాంట్రాక్టులు కూడా ఆయన దక్కించుకునే నేపథ్యం ఉంది. గత 2014 టీడీపీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఆర్థికంగా కూడా లబ్ధి పొందారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా కడప అసెంబ్లీ సీట్ ఇవ్వడం, ఆమె గెలవడం కూడా జరిగింది. ఇది గెలిచిన తర్వాత కూడా వారు చేస్తున్న రాజకీయాల పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి ఉంటారు. అయితే కట్టుబడి ఉంటారు అనుకున్నాం, కానీ ఆశించిన స్థాయిలో తనకు రాజ్యసభ సీటు రాలేదంటే ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. అయితే ఒకసారి ఆయన ఏం రాశారు అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం మురళి. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలు, అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి. అంటే అందులో అతియోశక్తి కూడా లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా టీడీపీ, కాంగ్రెస్ తో వాళ్ళు రాజకీయాలు చేశారు. వారి తండ్రి మాజీ మంత్రిగా కొనసాగిన నేపథ్యం చూశారు. అయితే ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లాము, సంకల్పంతో పనిచేశాము. అదేవిధంగా రాజ్యసభ పార్టీ అధిష్టానం ఇస్తామని చెప్పి ఆ హామీ వ్యక్తిగతంగా నెరవేరకపోవడంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంతాభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తుంటుంది. ఇప్పటికే మాధవిరెడ్డి అసెంబ్లీ సభ్యురాలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కడప నియోజకవర్గాన్ని. ఒక కుటుంబంలో 2 పదవులు ఇవ్వకూడదు అంటూ గతంలో
టీడీపీ అధిష్టానం రూల్ పెట్టుకున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా ఆయన పాత్ర ఉన్నాడు. ఆయన పాత్ర కుమారుడు చింతకాయల విజయ్ కి నేరుగా రాజ్యసభ ఇచ్చారు. ఇలా కొన్ని కుటుంబాలకు ఎగ్జిబిషన్ ఇవ్వడం, కొంతమందికి రాకపోవడం టీడీపీలో నిరాశ కలిగించింది. అయితే శ్రీనివాస్ రెడ్డికే కాదు, వర్లరామయ్య లాంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రతిసారి రాజ్యసభ సీట్ల చర్చ వచ్చినప్పుడు, ప్రతిసారి రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడు కూడా వర్లరామయ్య పేరు ప్రతిసారి ప్రచారం జరుగుతుంది. చివరి నిమిషం వరకు ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి అంటూ చివరి వరకు చంద్రబాబు నాయుడు తిప్పుతూ చివరికి ఎవరికి ఇవ్వాలనో వారికి సీట్ ఇస్తారనేది రాజకీయాల్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఆనమైతే అది అందరూ చూసిన విషయం. అయితే మొదట లీకులు ఒకటి ఇవ్వడం, తర్వాత తాను ఏ అభ్యర్థి తీయాలనుకున్నాడో ఆ అభ్యర్థికి కట్టబెట్టడంలో చంద్రబాబు నాయుడు మంచి దిట్ట అని మనకు తెలిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా చాలా మంది సీనియర్ నేతలు, రాజగోపాల్ రెడ్డి కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి కానీ చాలా మంది నేతలకు 3 సీట్లకు 30 మంది పోటీ పడ్డారు. దాదాపు 3 మాత్రమే అభ్యర్థిత్వం దక్కింది. అటు బాక్సం రామకృష్ణ కావచ్చు, చింతకాయల విజయ్ కావచ్చు, అటు సానా సతీష్ కావచ్చు, వీరి 3 అవకాశం దక్కింది. అయినప్పటికీ దాదాపు 3 సీట్లకు 30 మంది పోటీ పడ్డం, మిగిలిన 27 మంది అలకలతో ఉండడం, వారిని బుజ్జగించడం, కొంతకాలం తర్వాత మళ్ళీ రాజ్యసభ సీట్లు వస్తాయి, ఎమ్మెల్సీ సీట్లు వస్తాయంటూ లేదా నేను ఆర్థికంగా కూడా నష్టపోయాను, దీనికి సంబంధించి ఆర్థికంగా కూడా ఎంతో నేను ఖర్చు పెట్టాననేటువంటి కోణంలో ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటికి దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఈ 13 ఏళ్ల పాటు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో బలంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చే స్థాయికి, అత్యధిక స్థానాలు గెలిచే స్థాయికి వచ్చింది అని అంటే కడప జిల్లాలో నా పాత్ర కీలకంగా ఉంది. అయినప్పటికీ గుర్తించకపోవడం అనేది బాధపడాల్సినటువంటి అంశం అనేటువంటి మాట. ఏంటి ఆ మాటని పరిగణలోకి తీసుకుంటుందో అధిష్టానం అంటే దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా గత 13 ఏళ్లుగా టీడీపీకి ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలబడ్డ శ్రీనివాస్ రెడ్డి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆయన పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్, పలు 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 ప్రాంతాల్లో కూడా ఆయన వర్కులు చేసిన నేపథ్యం, భారీ ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యం కూడా ఉంది. ఆ బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. అలాంటి కడప జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతకు రాజ్యసభ సీటు దక్కుకోవడం ఆయనకు నిరాశ కలిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత 13 ఏళ్లుగా బలమైన వైఎస్ఆర్సీపీ అటు ముఖ్యమంత్రిగా ఉన్న, అటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని రాజకీయాలు చేయడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు. శ్రీనివాస్ రెడ్డి నిలబడిన నేపథ్యం అయితే నిలబడ్డారనే అంశం ప్రజలు కూడా ఒప్పుకుంటారు, అందులో టీడీపీ నేతలు ఒప్పుకోవాల్సిన నేపథ్యం. అయితే ఇక్కడ మనతో కూడా యూటీవీతో కూడా ఎన్నికలకు ముందు కూడా, ఎన్నికల అయిన తర్వాత కూడా, ఎన్నికలకు ముందు కూడా మన యూటీవీ మన సీనియర్ జర్నలిస్ట్ ఆయన శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా మాట్లాడారు. దాదాపు కడప జిల్లాలో 7 సీట్లు టీడీపీ గెలుస్తున్నట్టు ఎన్నికల ముందు కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. తర్వాత మనం యూటీవీ మొదలైన తర్వాత కూడా మహనాడు కార్యక్రమంలో ఆయన నేరుగా చెప్పాడు. గతంలో నేను చెప్పాను, ఈ రోజు మీ యూటీవీ ద్వారా కూడా చెప్తాను, 7 సీట్లు కడపలో వస్తాయని చెప్పాను, 7 వస్తే మేమేంటో చూపించామని కూడా ఆయన సవాల్ ఇచ్చిన నేపథ్యం. కడప జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి లాంటి నేత కష్టపడ్డాడు, ఎన్నికలకు ఫైట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నేతను ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా ఎదుర్కొన్న నేపథ్యం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరికొంతకాలం, ఎందుకంటే రాజ్యసభ సీట్లు ఈ ఇయర్ తోనే ఎండ్ కాలేదు, మరికొంత సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి, భవిష్యత్తులో ఆయనకు రాజ్యసభ వచ్చే అవకాశం ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కొంత మేరకు పదవి రాలేదనే వాటిలో నిరాశ నిస్సువలు ఉంటాయి. అయితే ఆయనకు ఊరట కలిగించే తన కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు. దాదాపు వారి కుటుంబం కూడా గెలవక సుదీర్ఘకాలమైంది. రమేష్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నియోజకవర్గం ఉన్నప్పుడు, అంటే దాదాపు 2009కి ముందు మాత్రమే వారు గెలుపు చూసిన ఆ కుటుంబం 2009 తర్వాత నియోజకవర్గం డీలిమిటేషన్ లో వెళ్ళిపోవడం, అవి అటు రాయచోటి నియోజకవర్గంలో కలవడంతో నేరుగా నియోజకవర్గం తెల్లంగిన పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలం తర్వాత ఆయనకు ఊరట కలిగించే అంశం ఏంటంటే కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యం ఉంది. మరోపక్క ఎమ్మెల్యేగా తన భార్యను మాధవిరెడ్డిని కడప టౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఓటునిచ్చే అంశం. ఇది ఆయన ఆశించినట్టు తనకు రాజ్యసభ హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చలేదంటే ఇంకా రాజ్యసభ దాదాపు కడప జిల్లాకు దాదాపు 2004-2009 ఆ ప్రాంతంలో మాత్రమే రాజ్యసభ వచ్చింది. తర్వాత కడప జిల్లాకు సంబంధించి ఏ నాయకుడికి రాజ్యసభ వచ్చిన పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో అయితే వైఎస్ఆర్సీపీ నుంచి మేడ రఘునాథ్ రెడ్డి లాంటి నేతకు వచ్చింది, టీడీపీ నుంచి అవకాశం దక్కలేదని నిరాశ ఉంటుంది. అయితే ఆర్థికంగా ఎంతో కొంత జగన్ తో తలపడ్డారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా తనకు పదవి రాలేదు,
ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను, ఇలాంటి పరిస్థితుల్లో కూడా తనలాంటి వారికి పదవి రాలేదని అసంతృప్తి, అసంతృప్తి ఉంది. అయితే ఈ అసంతృప్తి రాజీనామా దిశగా పోయే అవకాశాలు అసలు దాదాపు లేవు. ఎందుకంటే వారు టీడీపీలోనే కొనసాగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మంత్రి పదవి ఏమైనా హామీ లభిస్తుందా లేక మరొక పదవి హామీ ఇస్తారని కూడా వేచుకోవాలి. అధిష్టాన పెద్దలు ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా బుజ్జగింపులు నడుస్తున్నాయి. అయితే చూడాలి, ఈ రోజు కానీ రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కడప టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ స్థానానికి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయనకైతే చోటు దక్కలేదు. చంద్రబాబు నుంచి హామీ ఉన్నప్పటికీ కూడా దక్కకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ కూడా శ్రీనివాసరెడ్డి సన్నిహితుల వద్ద, కార్యకర్తల వద్ద వాపోయినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ కోసం శ్రమించినటువంటి నాయకులకు తగిన సమయంలో గుర్తించకపోవడం ఇది బాధాకరమైనటువంటి అంశం. 13 ఏళ్లుగా బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడప జిల్లాలో నేను ఏ స్థాయిలో ఎదుర్కొన్నాను, ఆర్థికంగా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా అండగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నా వంతు కృషి నేను చేశాను అనేటువంటి మాట. చంద్రబాబు నుంచి హామీ ఉన్నప్పటికీ కూడా ఈసారి రాజ్యసభ రేసులో ఉండి కూడా ఆయనకి సీట్ దక్కకపోవడంతో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి ఒకంత బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గత 13 ఏళ్లుగా కడపలో టీడీపీ బలోపేతం కోసం ఎనలేని కృషి నేను చేశానా లేదా అని కార్యకర్తల్ని నేరుగా ప్రశ్నించి వారి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని నేను పనిచేశాను అనేది శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి మాట. అధిష్టానం బుజ్జగిస్తుందా? దీనికి సంబంధించి చాలా మంది ఆశావహులు రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంబంధించి రేసులో ఉన్నప్పటికీ కూడా ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. చాలా రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకొని చంద్రబాబు ఇచ్చారని కూడా చెప్తున్నారు. మరి తరువాత అయినా శ్రీనివాసరెడ్డికి హామీ వస్తుందా, సీటు దక్కుతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.